హాయ్ అండి. ఈరోజు నేను ఏసీ క్లీన్ చేస్తున్నానండి. చూశారు కదా, ఏసీలో చాలా డస్ట్ ఉందండి. ఇదిగోండి, ఇలా టూత్ బ్రష్ తీసుకొని ఈ బ్రష్తో ఈ విధంగా అనేస్తే చూసారా మట్టి ఎలా వచ్చిందో. ఇదంతా కూడా మనమే కదండి పీల్చేది గాలి, అందుకని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ప్లేట్లు కూడా వస్తాయండి, ఆ ప్లేట్లు కూడా తీసాను. వీక్లీ వన్స్ అయినా కానీ క్లీన్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే డస్ట్ పేరుకుపోయిద్ది, స్మెల్ కూడా వచ్చిద్దండి ఏసీ. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఇదిగోండి, ఈ టూత్ బ్రష్తోనే నేను క్లీన్ చేస్తున్నాను. టిప్ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలా ఏసీలో ప్లేట్లు వస్తాయండి. ఈ నెట్ తీసేసుకొని ఈ నెట్ని కూడా శుభ్రం చేసుకుందాం. చూసారా ఎంత దుమ్ము ఉందో దీనికి. నేను ఇప్పుడు ఇది వాటర్తో క్లీన్ చేస్తానండి. వాటర్తో క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసుకుంటే నీట్గా వస్తాయి. చూసారు కదా, వాష్ చేసుకున్నాక ఇలా నీట్గా వచ్చిందండి. వీటిని ఇప్పుడు ఎండలో పెట్టేసుకొని మళ్ళీ ఆ ఏసీ దాంట్లో పెట్టేద్దామండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మనమే వీక్లీ వన్స్ కానీ చేసుకుంటే కూలింగ్ కూడా బాగా వస్తుంది, ఏసీ రిపేర్ రాకుండా ఉంటుందండి తొందరగా. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.